గురుగారు, భగవంతుణ్ణి మోసగాడు అని నమ్మక చమకంలో అనటంలో అంతరార్థం ఏంటి? ఇలా దైవాన్ని నిందాస్తుతి చేయటంలో అంతరార్థం ఏంటి? బాగుందమ్మా, మీరే చక్కగా చెప్పారు. నిందాస్తుతి పైకి మనకి ఇందాక భజగోవిందంలో మనం చెప్పుకున్నట్లుగానే ఇక్కడ నింద కింద అనిపిస్తుంది. ఈ నమ్మక చమకాలు చాలా పవిత్రమైనటువంటివి. వంచతే పరివంచతే నమః, మోసం చేసేవాడా, బాగా మోసం చేసే ఓ శివ నీకు నమస్కారం. ఏమిటయ్యా ఇది? ఎవరినైనా మోసగాడిని లోకంలో ఏమంటాం, ఒరే మోసం చేస్తున్నారు అని చెప్పి వాడిని కొంచెం దూరం పెట్టాలని వస్తాం. మరి ఆ పరమశివుణ్ణి మోసం చేసేవాడా, బాగా మోసం చేసేవాడా నీకు నమస్కారం ఎందుకు అంటున్నామంటే, నిజంగానే భగవంతుడు మనల్ని మోసం చేస్తాడు. ఇక్కడ ఆప్యాయత దృష్టితోటి, ఆత్మీయత వాతావరణంతో మనం దీన్ని సమన్వయించుకోవాలన్నారు సద్గురు శివానందమూర్తి. దీనికి ఆయన చక్కటి వ్యాఖ్యానం చేశారు. ఎలా మోసం చేస్తాడట అంటే శివుడు మనకి ప్రతి నిమిషం కూడా ఇది నాది, ఇది నాది అని మనకు ఒక భ్రమని కలిగిస్తూ ఉంటాడు, మాయని కలిగిస్తూ ఉంటాడు. సరే, ఇది ఒక మోసం. చిట్ట చివరి కాలంలో కూడా ఇదంతా శాశ్వతం అనిపిస్తాడు. ఇవి అశాశ్వతం అనేటువంటి భావాన్ని ఏమాత్రం కూడా మన లోపలికి రానివాడు, అక్కడ మోసం చేస్తాడు. అట్లాగే ఏదైనా చనిపోయేటువంటి సందర్భంలో ఆ వ్యక్తి ఫలానాటండి హఠాత్తుగా పోయాడు, ఇదిగో ఫలానా రోగం వల్ల పోయాడండి అని అనుకుంటారు జనాలు, అక్కడ మోసం చేస్తారట. మామూలుగా అందరూ ఏమనుకుంటారు, ఫలానా వాడికి వాడికి ఏదో జ్వరం వచ్చిందండి, తట్టుకోలేనటువంటి రోగం వచ్చిందండి, ఫలానా క్యాన్సర్ వచ్చిందండి, అందుకని వాడు ఇలా చనిపోయాడండి అని లోకం అందరూ అనుకుంటారు. నిజానికి అది కాదు కారణం. వాడికి పోయేటువంటి సమయం వచ్చింది, ఆ విషయం ఎవరు చెప్పరు. వాడికి విధి లిఖితంగా వాడు చేసుకున్నటువంటి కర్మను అనుసరించి వాడు అప్పుడు లోకం నుంచి సెలవు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఆ విషయం ఏది జనాల చేత అనిపించుకోకుండా, జనాల చేత చెప్పించకుండా, కేవలం ఫలానా వ్యాధి వల్ల చనిపోయాడు, వాడు ఇలా తట్టుకోలేనటువంటి కష్టం వచ్చి మనసులో ఇలా బాధ పెట్టుకొని చనిపోయాడు అని లోకంలో ఒక భ్రమని కలిగిస్తాడు ఆ మోసగాడు. కానీ వాడు చేసుకున్న కర్మకి వాడి శిక్ష ఆ రకంగా అనుభవిస్తున్నాడు, ముగిసి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి నిజాన్ని తెలియనివ్వనటువంటి మోసగాడు. అంటే ఆత్మీయత దృష్టితో చూడండి ఆ పదాన్ని అని చక్కటి వ్యాఖ్యానం దీనికి చేశారు. కాబట్టి ఇంతకేంటంటే ఈ మోసగాడ అనేటువంటి సంబోధనలో ఏంటంటే నిందాస్తుతి ఉంది. స్వామి, ఆ మోసగారితనం అంటే ఆ భ్రమని మాలోంచి తొలగింపచేసి నిజమైనటువంటి యథార్థ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు అని ఈ సంబోధనలో దాగి ఉంది నిందాస్తుతి.